హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. ఇదిగోండి గుమ్మడికాయ తెలుసు కదా, మామూలు కూర గుమ్మడికాయ. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇందులో హెల్త్ బెనిఫిట్ అయితే చాలా చాలా ఉంటాయండి. నాటు గుమ్మడికాయని పెద్దలు ఇదివరకు చాలాసార్లు అన్ని రోజు వారం వారం తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఎవరూ తినట్లేదు. కానీ ఈ గుమ్మడికాయ పిల్లలు తినాలంటే ఇలా అలవాలా చేసి పెడితే శుభ్రంగా తింటారండి. అలవాలా చేయాలి. ఈ గుమ్మడికాయ హల్వా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏమేం కావాలో చెప్తాను. ఎక్కువగా నెయ్యి పడుతుందండి, నెయ్యి కావాలి. తర్వాత పంచదార, తర్వాత బెల్లం, తర్వాత కొంచెం నువ్వులు పడతాయండి. పాలు కూడా కొంచెం ఎక్కువే పడతాయి. ఒక గుమ్మడికాయ అంతా చేస్తే 1 లీటర్న్నర పాలు పడతాయండి. కొంచెం ద్రాక్ష, కొన్ని ఇలాచి, కొంచెం గసగసాలు కొన్ని అండి, 2-3 చెంచాలు గసగసాలు, కొంచెం జీడిపప్పు. ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు తయారు చేసే విధానం చెప్తాను నేను. ఇదిగోండి గుమ్మడికాయ హల్వా చేస్తాను అన్నాను కదా, గుమ్మడికాయ ముక్కల కింద కోసేసుకోవాలి. ఇది పిల్లల కూర కింద చేస్తే గమ్మున తినరు. ఇది హల్వా కింద చేస్తే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గమ్మున తింటారు. పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టవచ్చు, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ అంతా చెప్తున్నాను కదండి. ఇప్పుడు చేయడం ఎలాగన్నది చూపిస్తాను చూడండి. కావాల్సిన సామాగ్రి చెప్తాను, చేయడం ఎలాగన్నా చెప్తాను. నెయ్యి, పంచదార, పాలు ఎక్కువ కావాలండి, బెల్లం, ఇవన్నీ కావాల్సిన సామాగ్రి. చూడండి తయారు చేసే విధానం. ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు ఇలా చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేస్తే ఇలా ముక్క చెక్క కిందలో అయిపోతుంది పేస్ట్ లాగా. ఇది గసగసాలు, నువ్వులు వేయించాను కదా, ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలి, పట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు పొయ్యి అంటించుకోవాలండి. నెయ్యి వేయాలండి, బాగా కాగాలి. నెయ్యి బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు ద్రాక్ష, ఇదిగోండి జీడిపప్పు, ఇది ద్రాక్ష వేగిపోయినాయి కదా, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ బాండీలో కొంచెం నువ్వులు వేసుకోవాలండి. ఇదిగోండి నువ్వులు వేగిపోయి కలర్లో వేగాలి. లైట్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి కదండి, మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు గసగసాలు వేసుకోవాలండి. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. మనం చేసి పెట్టుకున్న ఇది వేసుకోవాలి ఇందులో. చూడండి ఇలా వేగిపోయింది. పచ్చివాసన అంతా పోయే వరకు లైట్గా బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది. వేయించేసుకున్నాం కదా శుభ్రంగా. ఇప్పుడు పాలు పోసుకోవాలండి. పంచదార, బెల్లం వేసుకోవాలండి. 1/2 కిలో బెల్లం వేసుకోవాలి, 1/4 కిలో పంచదార. అలా వేసేసుకుని అలా ఉడకనివ్వాలండి. చక్కగా దగ్గరికి వచ్చే వరకు ఉడికిపోవాలి. ఇది కూడా చూడండి ఇలా ఉడుకుతుంది కదండి. పాలు, బెల్లం వేసేసాం కదా, ఇప్పుడు 1/4 కిలో పంచదార పోయాలండి. ఇది బాగా ఒక 20 నిమిషాలు మగ్గిపోతే చక్కగా పాకం తయారైపోతుంది. చక్కగా జిగురు పాకు వచ్చే వరకు కలపాలండి. అంటే దగ్గరగా ఉడికిదాకా కలిపితే సరిపోతుంది. బాగా ఉడకాలి. ఇదిగోండి మంచి గుమ్మడికాయ హల్వా అయితే తయారైపోయింది. చక్కగా ఇలా దగ్గర పడింది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాచి కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలి. చక్కగా హల్వా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. జీడిపప్పులో ఇన్ని కూడా వేసేసుకున్నాం. ఇంకా చక్కగా రెడీ అయిపోయింది హల్వా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాను. ఇదిగోండి గుమ్మడికాయ అలవాటు చేశాను కదండి, చక్కగా రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాను. ఎంత అందంగా తయారైంది, ఎంత బాగుందో చూడండి. అసలు చక్కగా ఉంది. అబ్బా ఎంత బాగుందో అసలు, చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్ చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ సూపర్ ఉంది.